ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ర్యాండమ్ ఫారెస్ట్ రిగ్రెషన్. సో ఈ ర్యాండమ్ ఫారెస్ట్ రిగ్రెషన్ అంటే ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది, నేర్చుకో అని. సో నేను దీని యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ నుండి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనం ర్యాండమ్ ఫారెస్ట్ రిగ్రెషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ర్యాండమ్ ఫారెస్ట్ ఈస్ ఏ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గోరిథం విచ్ యూజెస్ ఎన్సెంబుల్ లెర్నింగ్ మెథడ్ ఫర్ క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్. సో ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటంటే మన మోడల్ని ఇన్పుట్ డేటా అలాగే అవుట్పుట్ డేటా మీద ట్రైన్ చేసుకుంటాం. సో అది సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే. సో ఇది ఒక ఎన్సెంబుల్ లెర్నింగ్ టెక్నిక్. సో ఎన్సెంబుల్ లెర్నింగ్ గురించి మన ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సో ర్యాండమ్ ఫారెస్ట్ అనేది పర్టికులర్గా బ్యాగింగ్ టెక్నిక్. సో బ్యాగింగ్, బూస్టింగ్ అలాగే స్టాకింగ్ అవన్నీ కూడా మన ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినాం. సో మనం ఈ ర్యాండమ్ ఫారెస్ట్ని క్లాసిఫికేషన్ కోసం యూస్ చేయొచ్చు, అలాగే రిగ్రెషన్ కోసం కూడా యూస్ చేయొచ్చు. సో మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదా ర్యాండమ్ ఫారెస్ట్ అనేది బ్యాగింగ్ టెక్నిక్ అని. సో అదే వచ్చింది. ర్యాండమ్ ఫారెస్ట్ ఈస్ a bagging technique and not a boosting technique. The trees in random forest are runs in parallel. There is no interaction between these trees while building the trees. సో దీని మీనింగ్ ఏంటంటే మనకి ఇది బ్యాగింగ్ టెక్నిక్ కాబట్టి మనం డిఫరెంట్ మోడల్స్ని ఒకటేసారి ట్రైన్ చేసుకుంటాం. సో మోడల్స్ అన్నీ కూడా ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్ అన్నట్టు. సో ఏ మోడల్ ఇంకో మోడల్ మీద డిపెండ్ అవ్వదు, అన్నిటిని కూడా మనం ప్యారలల్గా ట్రైన్ చేసుకుంటాం. సో అది దీని మీనింగ్. The basic idea behind random forest is that it combines multiple decision trees to determine the final output. That is, it builds multiple decision trees and merges their prediction together to get a more accurate and stable prediction. సో మనం ర్యాండమ్ ఫారెస్ట్లో ఏది యూజ్ చేస్తామంటే మనము డెసిషన్ ట్రీస్ని యూజ్ చేస్తాం. సో ర్యాండమ్ ఫారెస్ట్ అనేది కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ డెసిషన్ ట్రీస్. సో మన డేటా సెట్ని మల్టిపుల్ డెసిషన్ మీద ఫస్ట్ ట్రైన్ చేసుకుంటాం. అలాగే మనం టెస్ట్ డేటా ఇచ్చినప్పుడు ఆ మల్టిపుల్ డెసిషన్ ట్రీస్ ఏవైతే ప్రెడిక్షన్స్ ఇస్తాయో ఆ ప్రెడిక్షన్ యొక్క యావరేజ్ని మనం ఫైనల్ ప్రెడిక్షన్ కింద కన్సిడర్ చేసుకుంటాం. సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మన ఫైనల్ ప్రెడిక్షన్ ఎక్కువగా యాక్యురేట్గా ఉంటుంది, అలాగే స్టేబుల్గా కూడా ఉంటుంది. There are two steps in the random forest algorithm. One is random forest creation. The other is to make a prediction from the random forest regression created in the first step. సో ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ఒక ర్యాండమ్ ఫారెస్ట్ని క్రియేట్ చేసుకుంటాం. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి ఆ క్రియేట్ చేసుకున్న ర్యాండమ్ ఫారెస్ట్ని యూస్ చేసుకొని న్యూ డేటా పాయింట్స్కి మనం ప్రెడిక్షన్ చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ మనం ర్యాండమ్ ఫారెస్ట్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో స్టెప్ 1, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ కేసెస్ ఇన్ ద ట్రైనింగ్ సెట్ ఈస్ n, sample n cases at random but with replacement from the original data. This sample will be the training set for growing the tree. సో దీని మీనింగ్ ఏంటంటే సపోజ్ మన డేటా సెట్లో n రోస్ ఉన్నాయి అనుకుందాం, క్యాపిటల్ n రోస్ అయితే ఉన్నాయి. సో మనం ఇప్పుడు న్యూ డేటా సెట్ని క్రియేట్ చేయాలి. సో అది ఎలా అంటే మన డేటా సెట్లకి కొన్ని రోస్ని తీసుకొని మన న్యూ డేటా సెట్లో పెట్టుకోవాలి. దాని తర్వాత మనం తీసుకున్న రోస్ని మళ్ళీ మన పాత డేటా సెట్లో ఫిల్ చేసుకొని షఫుల్ చేసుకోవాలి. సో అదే ఇక్కడ మీనింగ్ విత్ రీప్లేస్మెంట్ అని. సో అలా షఫుల్ చేస్తూ తీసుకుంటూ అలా మొత్తం ఓవరాల్గా మన న్యూ డేటా సెట్లో మనకు ఎన్ని రోస్ ఉండాలి. సో సేమ్ నెంబర్ ఆఫ్ రోస్ ఉండాలి. మన ఒరిజినల్ డేటా సెట్లో ఎన్నైతే రోస్ ఉన్నాయో మన న్యూ డేటా సెట్లో కూడా అన్ని రోసే ఉండాలి. సో ఇలా ఎందుకు తీసుకోవాలంటే మన న్యూ డేటా సెట్లో ఏవైనా రోస్ రిపీటెడ్ అవ్వచ్చు, ఎందుకంటే మనం విత్ రీప్లేస్మెంట్లో చేస్తున్నాం కదా. ర్యాండమ్గా కొన్ని రోస్ తీసుకుంటున్నాం న్యూ డేటా సెట్లోకి, మళ్ళీ వాటిని ఒరిజినల్ డేటా సెట్లోకి రీప్లేస్ చేసుకుంటున్నాం, మళ్ళీ ర్యాండమ్గా కొన్ని తీసుకుంటున్నాం. సో ఆ ప్రాసెస్లో మనకు ఏవైనా కొన్ని రోస్ అనేవి రిపీట్ అవ్వచ్చు. సో ఇది స్టెప్ 1 అన్నట్టు మన ర్యాండమ్ ఫారెస్ట్ క్రియేషన్లో. సో మనం ఒక డేటా సెట్ అయితే క్రియేట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ స్టెప్ 2 ఏంటో చూద్దాం. ఇఫ్ దెర్ ఆర్ m ఇన్పుట్ వేరియబుల్స్, a number is specified such that at each node m variables are selected at random out of the m and the best split on this m is used to split the node. సో దీని మీనింగ్ ఏంటంటే మన డేటా సెట్లో m ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయనుకుందాం, క్యాపిటల్ M ఇండిపెండెంట్ వేరియబుల్స్. సో m ఇండిపెండెంట్ వేరియబుల్స్లో మనం స్మాల్ m ఇండిపెండెంట్ వేరియబుల్స్ తీసుకున్నాం. సో ఇక్కడ స్మాల్ m అనేది ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ M అన్నట్టు. సో మనం తీసుకున్న ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఐదర్ మన టోటల్ ఇండిపెండెంట్ వేరియబుల్స్కి ఈక్వల్ అవ్వచ్చు ఆర్ ఎల్స్ తక్కువ కూడా ఉండవచ్చు. సో అలా తీసుకున్న ఇండిపెండెంట్ వేరియబుల్స్ అంటే స్మాల్ m ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఏవైతే తీసుకున్నామో వాటితో మనం డెసిషన్ ట్రీని బిల్డ్ చేసుకుంటాం. సో ఇలా ఒక డెసిషన్ ట్రీని ట్రైన్ చేసుకుంటాం.
సో ఇదే ప్రాసెస్ని మనం ఒక 100 టైమ్స్ అలా రిపీట్ చేస్తూ ఉంటాం. సో అలా రిపీట్ చేస్తున్నప్పుడు మనం ఒక 100 డెసిషన్ ట్రీస్ని బిల్డ్ చేసుకుంటాం. సో అలా 100 డెసిషన్ ట్రీస్ మనం కంబైన్ చేసుకుంటే మనకు ఒక ర్యాండమ్ ఫారెస్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇది సింపుల్ ఐడియా. సో ఇప్పుడు మనం ప్రెడిక్షన్ ఎలా చేయాలో చూద్దాం ర్యాండమ్ ఫారెస్ట్ ట్రీ యూస్ చేసుకొని. సో ద ర్యాండమ్ ఫారెస్ట్ ప్రెడిక్షన్ ఈస్ బ్రోకెన్ డౌన్ ఇన్ ద బిలో స్టెప్స్. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి టేక్స్ ద టెస్ట్ ఫీచర్స్ అండ్ యూస్ ద రూల్ ఆఫ్ ఈచ్ ర్యాండమ్లీ క్రియేటెడ్ డెసిషన్ ట్రీ టు ప్రెడిక్ట్ ద అవుట్కమ్ అండ్ స్టోర్ ద ప్రెడిక్టెడ్ అవుట్కమ్. సో ఇదేంటంటే మనము ఈ ర్యాండమ్ ఫారెస్ట్లో డిఫరెంట్ డెసిషన్ ట్రీస్ క్రియేట్ చేసుకుంటాం. సో అలా క్రియేట్ చేసుకున్న అన్ని డెసిషన్ ట్రీస్ కూడా మన టెస్ట్ డేటాని ఇచ్చి ప్రిడిక్ట్ చేస్తాం. సో అలా ప్రిడిక్ట్ చేసిన వాల్యూస్ అన్నీ కూడా ఒక దగ్గర స్టోర్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఆ స్టోర్ చేసుకున్న వాల్యూస్కి మనం యావరేజ్ కనుక్కుంటాం. సో అది మన సెకండ్ స్టెప్, క్యాలిక్యులేట్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ ద అవుట్కమ్స్. దాని తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి కన్సిడర్ ద యావరేజ్ యాజ్ ద ఫైనల్ ప్రెడిక్షన్ ఫ్రమ్ ద ర్యాండమ్ ఫారెస్ట్ అల్గోరిథం. సో మనకు ఏదైతే యావరేజ్ వచ్చిందో అదే మన ఫైనల్ అవుట్కమ్ కింద మనం కన్సిడర్ చేసుకుంటాం. సో ఇక మీరు ఈ ఇమేజ్ని చూస్తే సో సింపుల్గా ఇక్కడ నేను 2 డెసిషన్ ట్రీస్ అయితే క్రియేట్ చేసుకున్నాం. సో జనరల్గా మనం 2 క్రియేట్ చేయము, చాలా ఎక్కువగా క్రియేట్ చేస్తాం డెసిషన్ ట్రీస్ని. సో ఈ 2 డెసిషన్ ట్రీస్ కంబైన్ చేస్తే మనకు ఒక ర్యాండమ్ ఫారెస్ట్. సో ఫస్ట్ నేను ఒక ఫీచర్ని ఇచ్చిన. సో ఫీచర్ ఇస్తే ఈ డెసిషన్ ట్రీ నుండి మనకు P1 అనేది ప్రిడిక్ట్ అయిపోయింది. అండ్ ఈ డెసిషన్ ట్రీలో కూడా సేమ్ ఫీచర్ ఇచ్చిన, అంటే సేమ్ టెస్ట్ డేటా ఇచ్చిన. సో ఇక్కడ నాకు PN అనేది ప్రిడిక్ట్ అయిపోయింది. సో ఈ రెండింటిని కూడా నేను యావరేజ్ చేసుకుంటే నాకు ఫైనల్ అవుట్కమ్ అయితే వచ్చింది, ఫైనల్ ప్రెడిక్షన్. సో ఇప్పుడు మనం ఒక డేటా సెట్ తీసుకొని ర్యాండమ్ ఫారెస్ట్ రిగ్రెసర్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. సో మనకు ఎప్పుడైనా సరే ఫస్ట్ స్టెప్ వచ్చేసి డేటా ప్రీ ప్రాసెసింగ్. సెకండ్ స్టెప్ వచ్చేసి ఒకవేళ మన డేటా చాలా ఎక్కువగా ఉంటే దాన్ని ట్రైనింగ్ డేటా ఇంకా టెస్ట్ డేటా కింద స్ప్లిట్ చేసుకొని ట్రైనింగ్ డేటాతో మన మోడల్ని ట్రైన్ చేసుకుంటాం. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి ప్రిడిక్టింగ్ ద రిజల్ట్స్, అంటే మన మోడల్ ఎలా పర్ఫామ్ చేస్తుందని. అండ్ లాస్ట్ స్టెప్ వచ్చేసి విజువలైజేషన్. సో ఫస్ట్ మనం డేటా ప్రీ ప్రాసెసింగ్ చేద్దాం. సో దానికన్నా ముందు మన లైబ్రరీస్ అన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకుందాం, లైక్ numpy కానీ matplotlib అండ్ pandas. సో ఇంపోర్ట్ numpy as np, ఇంపోర్ట్ matplotlib.pyplot as plt, ఇంపోర్ట్ pandas as pd. సో మనం ఈ 3 లైబ్రరీస్ కూడా ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు నేను నా డేటా సెట్ అయితే ఇంపోర్ట్ చేస్తున్నా. సో ఇక్కడ నేను యూస్ చేసే డేటా సెట్ వచ్చేసి పొజిషన్ salaries .csv. సో మనం పాండాస్ యూస్ చేసుకొని అందులో రీడ్ CSV మెథడ్ ఉంటుంది పాండాస్లో. ఇక్కడ మనకి ఇది CSV ఫైల్ కాబట్టి రీడ్ CSVతో మన డేటా సెట్ని రీడ్ చేసుకుందాం. డేటా సెట్ ఈక్వల్స్ టు pd.read.csv పొజిషన్ salaries.csv. దాని తర్వాత నేను డేటా సెట్ .head యూస్ చేసుకొని మన డేటా సెట్ని ప్రింట్ చేస్తున్నా. సో ఇక నాకు డేటా సెట్ .head వచ్చేసి మనకు ఫస్ట్ 5 rows ఇస్తుంది మన డేటా సెట్లో. సో ఇక నాకు ఇక్కడ 5 rows వచ్చినాయి. ఫస్ట్ కాలం వచ్చేసి పొజిషన్, సెకండ్ కాలం లెవెల్ అండ్ థర్డ్ కాలం శాలరీ. సో ఇక్కడ మనకి ఇది రిగ్రెషన్ ప్రాబ్లం. సో ఇక్కడ మనకు లెవెల్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో మనకి ఇక్కడ లెవెల్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ అండ్ శాలరీ అనేది ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్. సో మన డేటా అంతా కూడా క్లీన్గానే ఉంది కాబట్టి నేను ఒక ఫీచర్ మ్యాట్రిక్స్ అలాగే డిపెండెంట్ వేరియబుల్ వెక్టర్ని కూడా క్రియేట్ చేసుకుంటున్నా. ఫీచర్ మ్యాట్రిక్స్ x ఈక్వల్స్ టు dataset.ilog స్క్వేర్ బ్రాకెట్స్ colon comma 1 colon -1 dot values, dependent variable vector y equals to dataset.ilog square brackets colon comma -1 dot values. సో ఫీచర్ మ్యాట్రిక్స్ కింద నేను ఓన్లీ లెవెల్ అనే కాలంని మాత్రమే తీసుకుంటున్నా. అండ్ డిపెండెంట్ వేరియబుల్ వెక్టర్లో మన అవుట్కమ్ని తీసుకుంటాం. సో ఇక్కడ నేను లాస్ట్ కాలంని తీసుకున్నా. సో ఇక్కడ నేను ఎక్స్ ఇంకా వైని ప్రింట్ చేసుకుంటే ఇలా వచ్చింది. సో మనకి ఎక్స్లో మొత్తం 10 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, అంటే 10 లెవెల్స్, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. అండ్ డిపెండెంట్ వేరియబుల్ వెక్టర్ వైలో కూడా మనకు 10 అబ్జర్వేషన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకు అన్ని శాలరీస్ కూడా వచ్చినాయి ఇందులో వైలో. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే మన ర్యాండమ్ ఫారెస్ట్ రిగ్రెసర్ని sklearn నుండి ఇంపోర్ట్ చేసుకొని మన మోడల్ని ట్రైన్ చేసుకుందాం. సో ఫ్రమ్ sklearn.ensemble. సో sklearn లైబ్రరీలో మనం ఈ ఎన్సెంబుల్ నుండి మన ర్యాండమ్ ఫారెస్ట్ రిగ్రెసర్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఫ్రమ్ sklearn.ensemble ఇంపోర్ట్ random forest regressor. సో ఈ random forest regressor క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసుకుంటున్నా, రిగ్రెసర్ అని. రిగ్రెసర్ ఈక్వల్స్ టు random forest regressor ఆఫ్ n estimators ఈక్వల్స్ టు 10, random state ఈక్వల్స్ టు 0.
సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఇప్పటిదాకా ర్యాండమ్ ఫారెస్ట్ అనేది కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ డెసిషన్ ట్రీస్ అని. సో ఇక్కడ నాకు n ఎస్టిమేటర్స్ ఈక్వల్స్ టు 10 తీసుకున్నాం కదా. సో దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ నేను 10 డెసిషన్ ట్రీస్ని యూస్ చేసుకుంటున్నా అని. సో మనకి ఇక్కడ 10 అనేది డిఫాల్ట్ వాల్యూ. సో దీనికంటే ఎక్కువ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో ఏ వాల్యూ అయితే బెస్ట్ అనేది మనకు హైపర్ పారామీటర్ ట్యూనింగ్ వల్ల అనేది తెలుస్తుంది. లైక్ మనము చాలా వాల్యూస్ ట్రై చేస్తున్నప్పుడు ఏ వాల్యూకి అయితే ఎక్కువగా ఆర్ స్కోర్ వస్తుందో, అలాగే ఏ వాల్యూకి అయితే తక్కువ మీన్ స్క్వేర్ ఎర్రర్ ఉంటుందో ఆ వాల్యూని మనం కన్సిడర్ చేసుకుంటాం. సో నేను ఫస్ట్గా బేసిక్గా 10 అయితే తీసుకున్నా డిఫాల్ట్ వాల్యూ అని. దాని తర్వాత మన మోడల్ని ట్రైన్ చేస్తున్నాం రిగ్రెసర్ డాట్ ఫిట్ ఎక్స్ కామా వై. సో మన మోడల్ అయితే సక్సెస్ఫుల్గా ట్రైన్ అయిపోయింది. సో మన డేటా సెట్ జస్ట్ 10 అబ్జర్వేషన్స్ కాబట్టి నేనేం ప్రిడిక్ట్ చేయట్లేదు. సో ఇప్పుడు మనం మన డేటా సెట్ మీద మన ర్యాండమ్ ఫారెస్ట్ని ప్లాట్ చేసుకుందాం పొజిషన్ లెవెల్ వర్సెస్ సాలరీకి. సో నేను పొజిషన్ లెవెల్ని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నా అండ్ సాలరీని వై యాక్సిస్ మీద తీసుకొని ప్లాట్ చేసుకుంటే మనకి ఇక్కడ గ్రాఫ్ వచ్చేసి నాన్ లీనియర్ అండ్ డిస్కంటిన్యూస్గా వచ్చింది. సో డిస్కంటిన్యూస్ మీనింగ్ ఏంటంటే మనకు బ్రేక్ వచ్చింది. లైక్ ఒక హారిజెంటల్ లైన్ వచ్చి మళ్ళీ అది స్కిప్ అయ్యి నెక్స్ట్ హారిజెంటల్ లైన్ వచ్చింది, నెక్స్ట్ హారిజెంటల్ లైన్ వచ్చింది. సో ఎందుకంటే మనం ఇక్కడ డెసిషన్ ట్రీస్ని యూస్ చేస్తున్నాం ఫైనల్ అవుట్కమ్ని ప్రిడిక్ట్ చేయడానికి. అండ్ డెసిషన్ ట్రీస్లో కూడా మనకి ఇలానే వచ్చింది. సో అది ఎందుకంటే మనం డెసిషన్ ట్రీస్లో అవుట్కమ్ ఎలా ప్రిడిక్ట్ చేస్తామంటే యావరేజ్ ఆఫ్ సమ్ వాల్యూస్ తీసుకుంటాం, రైట్. సో ఇక్కడ మనకు 1 to 1.5 అలా వాల్యూస్ యావరేజ్ కూడా మనకు సేమ్ ఉంది. అలాగే ఇక్కడ 8 చూస్తే సో కొన్ని రేంజ్ ఆఫ్ వాల్యూస్కి అంటే కొన్ని రేంజ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్కి మనకు అవుట్కమ్ అనేది కూడా సేమ్ వస్తుంది. ఎందుకంటే ఆ రీజన్లో అవుట్కమ్ వచ్చేసి యావరేజ్ ఆఫ్ ఆల్ దోస్ వాల్యూస్ అని తీసుకుంటాం. అందుకని మన గ్రాఫ్ వచ్చేసి డిస్కంటిన్యూస్గా ఉంది. సో మన మోడల్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అది కూడా చూద్దాం. సో హౌ టు ఇంప్రూవ్ ద యాక్యురసీ. సో మనకి ఎనఫ్ డేటా లేకపోతే మన మోడల్ అంతా సరిగ్గా పర్ఫామ్ చేయదు. సో ఫస్ట్ పాయింట్ అదే యాడ్ మోర్ డేటా అని. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి బెటర్ డేటా ప్రీ ప్రాసెసింగ్. సో మనం డేటాని ఎంత క్లీన్ చేసుకుంటే అంత మంచిగా మన మోడల్ అనేది పర్ఫామ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అప్లై క్రాస్ వ్యాలిడేషన్. సో మనం క్రాస్ వ్యాలిడేషన్ టెక్నిక్ కూడా అప్లై చేసుకోవచ్చు మన మోడల్ బాగా పర్ఫామ్ చేయడానికి. సో ఈ క్రాస్ వ్యాలిడేషన్ అంటే ఏంటంటే నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసిన, సో మీరు అది చెక్ చేయండి, మెషిన్ లెర్నింగ్ ప్లేలిస్ట్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ హైపర్ పారామీటర్ ట్యూనింగ్. సో నేను హైపర్ పారామీటర్ ట్యూనింగ్ మీద కూడా ఒక వీడియో అయితే చేసిన, సో అది కూడా మీరు చెక్ చేయండి. సో హైపర్ పారామీటర్ ట్యూనింగ్ గురించి మనం సింపుల్గా చెప్పుకుందాం. సో మనం పైన n ఎస్టిమేటర్స్ ఈక్వల్స్ టు 10 అని తీసుకున్నాం కదా, అంటే ఇక్కడ నేను 10 డెసిషన్ ట్రీస్ని యూజ్ చేస్తున్నా అని. సో 10 కాకుండా మనం వేరే నెంబర్స్ కూడా ట్రై చేయొచ్చు, లైక్ డిఫరెంట్ నెంబర్స్ని ట్రై చేయడమే హైపర్ పారామీటర్ ట్యూనింగ్. సో మనం ర్యాండమ్ ఫారెస్ట్ రిగ్రెషన్ గురించి సక్సెస్ఫుల్గా తెలుసుకున్నాం. సో ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.